కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. తల్లి మనసు. రచన ఎద్దనపొడి సులోచన రాణి. బుజ్జిగాడెడి, నా బంగారు తండ్రిడి, నా గారాలకు ఏడి, నా ఇంటి ఎలుగేడి. కొడుక్కి నీళ్లు పోసి తీసుకువచ్చి తుడుస్తూ వరాలు ముద్దాడుతుంది. ఈయాళ నీ కొడుకు సోకు అవుతుందా? నాను పోవాలి బేగిరా, అన్నం పెట్టు, సత్యం రిక్షా తుడుస్తూ అన్నాడు. కానీ వరాలు మొగుడి మాట లక్ష్య పెట్టే స్థితిలో లేదు. తుడవటం పూర్తి చేసి గూటి దగ్గరికెళ్ళి అందులోంచి పౌడర్ డబ్బా తీసి అది ఎత్తి కొడుకు ఒంటి నిండా చల్లింది. నా సందమామిడి, నా బంగారు గిలికేడి అంటూ ఆ పౌడర్ అంతా పసిపిల్లవాడి ఒళ్ళంతా పామింది. రిక్షా తుడుస్తున్న సత్యం మధ్య మధ్యలో వరాలు చేతిలో ఉన్న వెన్నముద్ద లాంటి బాబుని చూస్తున్నాడు. కొడుకు పుట్టకముందు వరాలు రేగి మండలా ఉండేది. మాట్లాడితే చాలు కయ్యన పోట్లాడేది. మాటల్లో అంతా పెలుసుదనమే, చూపుల్లో కొరకంచులు కాలుతూ ఉండేవి. బిడ్డ తల్లి అయిన తర్వాత ఆ స్వభావమే మారిపోయింది. వరాలు కొడుక్కి కాటుక పెట్టి చారల చొక్కా తొడిగి ఎత్తుకొని సత్యం దగ్గరికి వచ్చింది. అడిగో మీ అయ్యా ఏనాడు ఏ పుణ్యం చేశాడో బంగారు మూటవి దొరికావు అంటూ సత్యాన్ని చూపించింది. 10 నెలలు నిండిన బాబు ఇప్పుడిప్పుడే మనుషుల్ని గుర్తుపట్టడం నేర్చుకుంటున్నాడు. సత్యాన్ని చూడగానే చేతులు ఊపుతూ బోసి నవ్వులు నవ్వాడు. కాస్తంత ఎత్తుకో, అన్నం పెడతాను నీకు అంది. రిక్షా తుడవటం పూర్తి చేసిన సత్యం కొడుకుని ఎత్తుకోవటానికి చేతులు చాచాడు. వరాలు చురచుర అసహ్యంగా చూసింది. సీసీ ఎదవ చేతులు అంతా మురికే, ఎళ్ళి సబ్బెట్టుకొని కడుక్కరా అంటూ గదమా ఇచ్చింది. అబ్బా అబ్బా మా సుబ్బరం మట్టి పిసుక్కుని బతికేవాళ్ళక వీటి అన్నాడు సత్యం. అయితే మాత్రం మట్టిలో పడి పొర్లుతామా ఏమిటి? నా బంగారు తండ్రి మాసిపోతాడు బాబు. రేపు ఆడు పెద్దయితే రుచ్చా తొక్కడా, రుచ్చా తుడవడా? నీ ఎదవ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు కదా. నా బాబు రుచ్చా ఏం తొక్కడు. ఇదిగో ఒక్కసారి నా కళ్ళెట్టుకు చూడు. ఈడు రుచ్చా తొక్కేటట్టున్నాడా? ఆహా, రాజ్యం ఏలేటట్టున్నాడు. సత్యం వెటకారంగా అన్నాడు. రాజ్యమే ఏల్తాడు. నాను కష్టపడి చదివిస్తాను. నా బాబు సూటు బూటుతో దర్జాగా అయిపోతాడు. ఏరా నాన్న అంతేనా అంటూ వాడి పొట్టలో వేళ్లు పెట్టి చెక్కల గింతలు పెట్టింది. పిల్లాడు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ నవ్వాడు. సత్యం విసుక్కుంటూనే నీళ్ల కుండ దగ్గరికి వెళ్ళి సబ్బెట్టుకొని చేతులు కడుక్కు వచ్చాడు. కాసంతా జాగ్రత్తగా ఎత్తుకో అంటూ అందించింది. వరాలు లోపలికి వెళ్ళి సత్యానికి అన్నం పెట్టసాగింది. వరాలుని కసురుతాడే గాని సత్యానికి కూడా కొడుకంటే ముద్దే. ఏరా సూటు బూటు వేసుకుంటావా? చూడరా మీ అమ్మకి ఎంత ఆశో అంటూ ముద్దులాడాడు. సత్యానికి అన్నం పెట్టి వరాలు పిలిచింది. సత్యం వచ్చి కూర్చున్నాడు. ఇలా అంటూ బాబు కోసం చేతులు చాచింది. ఉండని నా దగ్గరే అన్నాడు. అబ్బా నీళ్ళోసుకొని అరగంట అయింది. పాలు తాగి నిద్రపోతాడు. అంతా టైం ప్రకారమే జరగాలేంటి? అట్టా పెంచితేనే ఆళ్ళు మంచిగా పెరుగుతారు. జానకమ్మ గారు చెప్పారు. పిల్లాడు శుభ్రంగా ఉండాలంటే టైంకి నీళ్లు పొయ్యాలంట, పాలు ఇవ్వాలంట, నిద్రపుచ్చాలట అంటూనే వరాలు కూర్చొని పిల్లాడిని అడ్డంగా పెట్టుకుని పాలు ఇవ్వసాగింది. వాడు ఆకలిగా ఉన్నాడేమో, ఆదరా బాదరా తాగుతున్నాడు. వరాలకి ఆ సుఖం చెప్పలేనిదిగా ఉంటుంది. తన ప్రాణం అంతా వాడికిస్తున్నట్టే ఉంటుంది. వరాలు కొంగు ముందుకి లాక్కొని పిల్లాడి చుట్టూ కప్పింది. ఎవరి ముందు? చివరికి కన్న తండ్రి ముందు అయినా సరే పాలివ్వకూడదు. పిల్లాడికి దిష్టి తగులుతుంది. కొంచెం పులుసెయ్యన్నాడు సత్యం. ఆడుంది వేసుకో, పిల్లాడికి పాలిస్తున్నాను, నేను లేవ్వను అంది. సత్యం లేచి గిన్నె తెచ్చుకొని వేసుకున్నాడు. సాయంత్రం అమ్మగారిని అడిగి బేగిరా అంటూ పురమాయిచ్చింది. ఎందుకు? పిల్లాడు 2 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోవటం లేదు. దిష్టేమోనని నాకు అనుమానం. గుడి దగ్గర సాములోరు ఈ ఊది పెడతారట. ఆడిని ఎప్పుడూ ఎత్తుకొని దింపవు. ఎట్టా నిద్రపోతాడేంటి? వరాలు ఘమ్మన్నట్టు చూసింది. ఒక్కగానొక్క కొడుకు, ఎత్తుకోక నేల మీద పారేసుకుంటారా? అయినా నా కొడుకు నా ఇష్టం, ఎత్తుకోవటం కాదయ్యా, నెత్తినెట్టుకొని ఊరెగుతాను. నీకెందుకు? నాకేం లేదే ఓయబ్బా, దీనికే కొడుకు పుట్టాడంటూ ఇదంతా నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. నవ్వుకొని ఆళ్లపళ్లే బయటపడతాయి అంది. ఏది? ఇలాంటి దోసపండు లాంటి బిడ్డను ఏ ఆడదన్నా కన్నదా? నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు.
ఇదిగో నిన్న సుక్కమ్మ వచ్చి ఏమందో తెలుసా? అవునే, ఈ బస్తీలో ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? ఈడంట నా బాబే కాదంట, మారుపాడి వచ్చాడట. ఉల్లిపాయలు తరుగుతున్నానయ్యా, కత్తి పెట్టి ఎత్తి బద్దలు కొడదామన్నంత కోపం వచ్చిందనుకో. దీని కళ్ళు మండిపోను. అసలు దాని సూపే మంచిది కాదు. ఈడు నా కొడుకు కాదంట. నేను సన్నగా ఉంటే నా బాబు లావుగా ఉండకూడదా? నేను నలుపైతే నా కొడుకు ఎరుపుగా ఉండకూడదా? ఏదో అంటుంటారే, అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు అన్నాడు సత్యం. ఏదో అంటుంటారులే. వరాలు చేతులు తిప్పింది. ఆళ్లని 4 తన్ని నోరు ముయించలేవు. అంతేగాని నీ అంత సేతగాని మగాణ్ణి నేనెక్కడా చూడలేదు అంది ఈసడింపుగా. సత్యానికి వరాలన్న ఆఖరి మాట చురుక్కున తగిలింది. భోజనం చేసి లేస్తూ అన్నాడు, ఎంతమందిని తన్నమంటావే? పురిటి మంచం మీద నీ పక్కన బాబుని చూసినప్పటి నుంచి అందరూ అదే మాట. అందర్నీ తన్నడం మొదలెడితే ఈ పాటికి చేతులు నొప్పెక్కి ఈ రిచ్చా లాగటం నా వల్ల అయ్యేది కాదు. ఏం నల్లటోళ్లకి ఎర్రటి పిల్లలు పుట్టకూడదా? మనం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో మనకి 12 కొడుకు పుట్టాడు. మధ్యన ఈళ్లకెందుకు ఇంత బాధ? ఏదో విపరీతం జరిగిపోయినట్టు అబ్బురపడిపోతున్నారు. ఈళ్ళ సదురు కొట్టి ఈడికేమైపోతుందోనని నాకు బెంగెట్టుకుపోతుంది. వరాలు చీదుతూ ఏడుస్తూ అంది. పిచ్చి మాలోకమా, ఆళ్ళేద్దు అంటే నువ్వు కళ్ళెంట నీళ్ళెట్టుకోవడం ఏంటే? లోకానికి ఏదో ఒకటి అంటమే ఆనవాయితీ. మనం పట్టించుకోకూడదు అంతే. లేలే, ఆడు నిద్రపోయాడేమో చూడు. నువ్వు పోయి అన్నం తిను. నేను అమ్మగారికి చెప్పి తొందరగా వస్తానులే, నువ్వు సిద్ధంగా ఉండు అంటూ సత్యం రిక్షా తీసుకుని వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోయిన తర్వాత కూడా వరాలు గుమ్మం దగ్గర అలాగే కూర్చుండిపోయింది. పుట్టినప్పుడు కొడుకును తెచ్చి నర్సు చూపించగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. కళ్ళు జిగేలుమనేటట్టు ఉన్నాడు. ఆ రోజు సత్యం పొందిన ఆనందం కూడా అంతా ఇంతా కాదు. నర్సులు, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కారు మబ్బులా నల్లగా ఉన్న వరాలు పక్కన పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్నాడు పిల్లాడు. బుగ్గలు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. వరాలు కొడుకును చూసుకుని మురిసిపోయింది. కానీ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. వరాలు ఇంటికి తిరిగి రాగానే ఇరుగు పొరుగు ఆడవాళ్లు పిల్లాన్ని చూడ్డానికి వచ్చి ముక్కు మీద వేలేసుకున్నారు. నల్లగా కొరువిలా ఉన్న వరాలకి నలుపులో పొట్టిలో భార్యకేం తీసిపోని సత్యానికి ఇంత అందమైన పిల్లాడు పుట్టడం ఏమిటి అని విస్తుపోయారు. ఈ పిల్లాడు వరాలు కొడుకేనంటావా? నమ్మలేకుండా ఉన్నాము అనుకున్నారు. క్రమంగా బస్తీలో నీళ్ల పంపు దగ్గర ఖాళీగా కూర్చున్నప్పుడు వరాలు కొడుకు గురించి ఒక చర్చ మొదలైంది. ఒకళ్ళిద్దరూ వరాలు ఎదురుగానే అనేశారు. వరాలు వాళ్ళని నోటికొచ్చిన బూతులు తిట్టింది. కొడుక్కి ఇంత దిష్టి తీసిపోసింది. మనము ఇండ్లు ఖాళీ చేసిపోదాం, నేనిక్కడ ఉండను అంటూ గొడవ చేసింది. ఉన్న ఇండ్లు వదులుకొని ఎక్కడికి పోతామే? ఎక్కడికెళ్ళినా ఇంతే అవుతుంది. మనము ఊరుకుంటే అదే మామూలైపోతుంది అంటూ భార్యను సముదాయించాడు. ఆ పిల్లాడు తన పిల్లాడు కాదని అందరూ అంటుంటే సత్యానికి కూడా చాలా బాధగా ఉంది. వరాలకి తనకి తెలియకుండా ఇంకెవరితోనైనా సంబంధం లేదు కదా అనే అనుమానం తలెత్తింది. చెంపలేసుకున్నాడు. వరాలకి అట్లాంటి బుద్ధులు లేవు, తనకి తెలుసు. కానీ చిన్నప్పటి నుంచి సత్యానికి ఆ పిల్లాన్ని చూచిన కొద్దీ ఇది ఏనాటి రుణమో అనిపించసాగింది. వరాలు క్రమంగా ఇరుగు పొరుగు వారితో మాటలు తగ్గించేసింది. ఇది వరకు ఏ ఇంట్లో ఏ కాస్త సందడి అయినా వరాలు సహాయం చేయడానికి పరిగెత్తేది. కుండ పుచ్చుకొని నీళ్ల పంపు దగ్గరికి వెళితే గంటల కొద్దీ అందరితో ముచ్చట్లు చెప్పేది. కొడుకు పుట్టిన తర్వాత వరాలికి లోకంతో పని లేనట్లయింది. మాట్లాడితే ఆ అమ్మ గుమ్మంలోకి వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఆడి మీదనే కళ్ళు. ఇదంతా ఎందుకు, మాట్లాడకుండా ఉంటే పోతుంది అనుకుంది. వరాలు కొడుకుని రాజకుమారుని పెంచినట్లు పెంచాలని తాపత్రయపడిపోయింది. నులక మంచం మీద పడుకోబెడితే ఒళ్లంతా వాతలు పడి ఎర్రగా కందిపోయింది. వరాలు అప్పటికప్పుడు సత్యాన్ని బజారుకు పంపి చిన్న పరుపు తెప్పించింది. వాడి కోసం సబ్బు, పౌడరు, చొక్కాలు రోజు సత్యం రిక్షా తీసుకువెళ్తుంటే ఏదో ఒక లిస్టు చెప్తూనే ఉంటుంది. సత్యం సంపాదన అంతంత మాత్రం. ఏదన్నా వద్దంటే వరాలు బాధపడుతుంది. ఆ రోజంతా మూతి ముడుచుకొని కూర్చుంటుంది. అన్నం తినకుండా ఏడుస్తుంది.
నా కడుపున పుట్టబట్టేగా ఆడికి ఈ దరిద్రం. హాయిగా ఏ గొప్పింట్లోనో పుడితే సుఖంగా పెరిగేవాడు. ఏరా నాయనా, ఈ బీద తల్ల ఇంటికి ఎందుకు వచ్చావురా? పాపిష్టిదాన్ని, నీకేం ముద్దు ముచ్చట జరపలేను అంటుంది. సత్యం ఎక్కడో అక్కడ తల తాకట్టు పెట్టి అయినా సరే డబ్బు పుట్టించి సాయంత్రానికి వరాలు అడిగినవన్నీ తెస్తాడు. పసివాడికి 10 నెలలు నిండాయి. సత్యానికి రిక్షా మీద అప్పు 500 దాకా, మరో 800 అప్పు పెరిగింది. ఇదంతా ఎప్పుడు తీరుస్తానో అని లోపల బాధపడుతున్నాడు అతను. సాయంత్రం అయింది. వరాలు కొడుక్కి చొక్కా, పూల టోపీ, మేజోళ్లు తొడిగి పౌడరు వేసి నుదుట పెద్ద బొట్టు పెట్టి ముస్తాబు చేసి సిద్ధమైంది. అన్నమాట ప్రకారం సత్యం రానే వచ్చాడు. ఏంటి సిద్ధమేనా అన్నాడు. ఓ ఎప్పుడో రెడీ అయిపోయినాం అంది కొడుకును చూపిస్తూ వరాలు. కొడుకు చేత తండ్రి రాగానే నమస్తే పెట్టిస్తుంది. వెళ్ళేటప్పుడు టాటా చెప్పిస్తుంది. కొడుకు ఎప్పుడు పెద్దవుతాడో, ఇవన్నీ తనంతట తానే ఎప్పుడు చెప్తాడో అని ఊహించుకొని మురిసిపోతూ ఉంటుంది. వరాలు రిక్షా ఎక్కింది. ఆ రిక్షాలో కొడుకుని ఎత్తుకుని కూర్చుంటే, భర్త రిక్షా తొక్కుతుంటే వరాలు పెద్ద సామ్రాజ్యాన్ని ఏలే మహారాణి సింహాసనం మీద కూర్చున్నంత టీవీగా లోకాన్ని చూస్తుంది. రిక్షా దేవాలయం దగ్గరికి వచ్చింది. రిక్షా ఆపి సత్యం భార్య చేతిలో నుంచి కొడుకుని అందుకొని పదిలంగా ఎత్తుకున్నాడు. జాగ్రత్త అంది వరాలు. నాకు తెలుసులేవే అన్నాడు మురిపంగా పిల్లాడి వైపు చూస్తూ. సాములోరు మండపం మీద కూర్చొని ఉన్నారు. ఆయన ముందు చాలామంది ఉన్నారు. ఆయన అందరికీ విభూది ఇస్తున్నారు. విభూది తీసుకున్న వాళ్ళు తోచిన డబ్బులు ఆయన పాదాల ముందు పెట్టి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నారు. ఎంత ఇవ్వాలో చెబుతారా ఆయన అంది వరాలు పక్కావిడతో. ఆయన చెప్పరు, అడగరు. ఎంత ఇచ్చినా తీసుకుంటారు అంది. ఎంత ఇవ్వమంటావయ్యా? వరాలు కంఠం తగ్గించి అడిగింది. చాలామంది పావల, అర్ధ కంటే ఎక్కువ ఇవ్వటం లేదు. ₹1 అక్కడ పెట్టు అన్నాడు. ₹1 ఏం బాగుంటుంది, రూపాయి ఇస్తాను. నా బాబుకు దిష్టి తగ్గాలే గాని రూపాయి లెక్కేంటి అంటూ రూపాయి బొడ్లో నుంచి తీసింది. సాములోరు విభూది పిల్లోడి నుదుట పెట్టాడు. చాలా దిష్టి ఉంది, జాగ్రత్త. వారం రోజుల పాటు రోజు వచ్చి విభూది తీసుకెళ్ళు అన్నారు. వరాలకి గొంతులోకి దుఃఖం తన్నుకు వచ్చింది. ఎవ్వరూ నమ్మనే నమ్మరు, తెలిసిందా? బాబుకి దిష్టి అంటే ఆయన గొప్పైన కాబట్టి ఈ విషయం చెప్పారు. రోజూ వస్తాను స్వామి భక్తి శ్రద్ధలతో చూసింది. సత్యం వరాలు యువతలికి వస్తుంటే ఒకామె వచ్చి చెయ్యి పట్టుకుంది. ఇదిగో వరమ్మ, నేను గుర్తున్నానా అంది. వరాలు ఒక క్షణం తెరిపారా చూచి ఆ వెంటనే కౌగలించుకుంది. అయ్యో గౌరమ్మ, నిన్ను గుర్తుపట్టలేకపోవటమేమిటి? బాగున్నావా అంది. ఈ పిల్లాడెవరు అంది గౌరమ్మ. ఇంకెవరు, నా కొడుకు. పురుడు పోసిన దానివి నువ్వే మర్చిపోయావేమిటి? ఆరిని, ఎంత బాగా అయ్యాడు, దొండ పండల్లే ఉన్నాడు అంటూ వరాలు చేతుల్లో కొడుకుని అందుకొని ఎత్తుకుంది. డాక్టరమ్మ బాగుందా అని అడిగింది వరాలు. ఏం బాగులే. ఏమైంది? ఆదృతగా చూసింది. గౌరమ్మ ఏదో చెప్పబోయి ఆగిపోయింది. డాక్టరమ్మ పాపం చాలా మంచిది అంటూ మెచ్చుకుంది. మంచోళ్లకే వస్తాయి కష్టాలు. అసలేమైంది? ఎవరో ఏదో కేసు పెట్టారు. డాక్టరమ్మ చాలా గొడవల్లో ఉంది. అట్టానా? ఎప్పుడన్నా మా ఇంటికి రా. మీ ఇండ్లు ఎక్కడా? వరాలు చెప్పింది. గౌరమ్మ మాట్లాడుతుందే కానీ చూపులు మాత్రం వరాలు చంకలో ఉన్న పండంటి బిడ్డ మీదనే ఉన్నాయి. ఆ ముఖంలో ఏం కళ, ఆ కళ్ళల్లో ఎంత తేజస్సు. సరే వస్తానమ్మా. అట్టేసేపు నిల్చుండకుండా వరాలు బయలుదేరింది. గౌరమ్మ పిల్లాన్ని ఎత్తుకొని వెళ్ళి రిక్షాలో కూర్చున్న వరాలు వంకే దీర్ఘంగా చూస్తుంది. మర్నాడు ఉదయం 10 గంటల వేళ వరాలు పిల్లాడికి స్నానం చేయించి నిద్రపుచ్చి పని చూచుకుంటుంది. సత్యం 8 గంటలకే పనుంది అంటూ అన్నమైనా తినకుండా టీ నీళ్లు తాగి రిక్షా తీసుకుని వెళ్ళిపోయాడు. చేట చిల్లు పడింది. ఎన్నాళ్ల నుంచో దానికి పేడ రాసి ఎండలో పెట్టాలని వరాలు చేట పట్టుకొచ్చి ఎండకు కూర్చొని పేడ రాస్తుంది. ఏం వరమ్మ, పిల్లాడు చంకలో లేడు, నిద్రపోతున్నాడా? పక్కింటి ఆదెమ్మ పలకరించింది. అవునవ్వా అంది పైకి. లోపల వీళ్ళకెప్పుడు నా కొడుకు ఊసే కావాలి అంటూ చిరచిరలాడింది. ఇంతలో వాకిట ముందు కారు ఒకటి వచ్చి ఆగింది. వరాలు ఆ కారు ఎక్కడికా అని చూస్తుంది.
బస్తీలోనున్న పిల్లలందరూ పరిగెత్తుకు వచ్చి కారు చుట్టూ గుమిగూడారు. కారులోంచి గౌరమ్మ దిగింది. వరమ్మ, నిన్ను చూడటానికి డాక్టరమ్మ వచ్చింది అంది. ఓయబ్బో, నా ఇంట్లో బంగారంగాను? నిజంగానా అంది. నిజంగా. అరుగో కారులోంచి దిగుతున్న డాక్టరమ్మని చూపించింది. వరాలు దబ్బున పేడ పూస్తున్న చాట అక్కడ పారేసి నీళ్ల కుండ దగ్గరికెళ్ళి చేతులు కడుక్కుని వచ్చింది. నమస్తే అమ్మా, బాగున్నావా? నీ పేరేంటి వరాలా? అవును. నీ కొడుకు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. తమరి చేతి సెలవ ఏడి? నిద్రోతున్నాడు. ఇక్కడకు తీసుకురా. వరాలు వెళ్ళబోయి ఆగింది. నిద్ర లేపితే ఏడుస్తాడమ్మా. తమరే ఒక్క క్షణం లోపలికి రండి. డాక్టరమ్మే కాదు, దేవుడైనా సరే ఎవరొచ్చినా తన కొడుకు నిద్రకి భంగం కలగటానికి వీల్లేదన్నట్టు అంది. డాక్టరమ్మ వెంట ఇంకో ఆయన ఎవరో ఉన్నాడు. డాక్టరమ్మ, ఆవిడ వెంట గౌరమ్మ, గౌరమ్మ వెనక ఆ కళ్ళద్దాల పెద్ద మనిషి లోపలికి వచ్చారు. డాక్టరమ్మ క్షణం సేపు మంచం మీద నిద్రలో సొమ్మసిల్లి ఉన్న పిల్లాడిని తెరిపారా చూసింది. తర్వాత వాడిని చేత్తో చుట్టి ఎత్తుకుంది. వాడు ఏడుపు లంకించుకున్నాడు. అమాంతం వచ్చి చొప్పున ఎత్తుకోబోయింది వరాలు. కానీ డాక్టరమ్మ ఇవ్వలేదు. వాడిని అటూ ఇటూ తిప్పి ఇంకా పరీక్షగా చూస్తుంది. వరాలకి చెడ్డ కోపం వచ్చేసింది. ఏమిటా మూటుతనం అనుకుంది. డాక్టరమ్మ పిల్లాన్ని కళ్ళద్దాలైనకి చూపించింది. ప్లీడర్ గారు, నో డౌట్ ఈజ్ అవర్ బాయ్, గాడ్ సేవ్ మీ అంది. వరాలకి కిరికిరిగా ఉన్న ఆ భాష అర్థం కాలేదు. వరాలు, నీ మొగుడెక్కడా అంది. రిక్షా తీసుకువెళ్ళాడండి. ఎప్పుడు వస్తాడో? సాయంత్రానికి. ఎక్కడ పని చేస్తున్నాడు? మాలక్షమ్మ గారని ఆవిడికి సబ్బుల కంపెనీ ఉంది. సేట్ దగ్గర మానేసి ఎన్నాళ్ళైంది? 10 నెలలైంది. ఈడు పుట్టడం ఏంటి? ఈ సబ్బుల కంపెనీలో చేరటం ఏమిటి? ఒకేసారి అనుకోండి. ప్లీడర్ గారు ఆ సబ్బుల కంపెనీ పేరు, ఇంటి గుర్తులు రాసుకున్నాడు. డాక్టరమ్మ మాట్లాడుతుండగానే వరాలు పిల్లాడిని తీసుకుంది. భుజాన వేసుకుని సముదాయించింది. వస్తాను వరాలు అంది డాక్టరమ్మ. డాక్టరమ్మ వాళ్ళు ఎక్కిన కారు వెళ్ళిపోయింది. పక్కింటి ఆదమ్మ వచ్చి, ఏంటి వరాలు, పెద్దాళ్ళు వచ్చినారెందుకు అంది ఆరాగా. ఆయమ్మ ఎవరనుకున్నావేంటి? నాకు పురుడు పోసింది, బాబును చూడాలని వచ్చింది అంది వరాలు. నిజానికి వరాలుకి డాక్టరమ్మ పురుడు పొయ్యలేదు, నర్సే పోసింది. వరాలు గూట్లో పెట్టిన విభూది తెచ్చి కొడుకు ముఖాన పెట్టింది. ఏంటో మాయదారి లోకం, సుఖంగా ఉంటే చూడలేదు అనుకుంది. ఆ సాయంత్రం సత్యం నర్సింగ్ హోమ్కు వెళ్ళాడు. డాక్టరమ్మ అతన్ని కూర్చోమని కుర్చీ చూపిస్తుంటే అతను బిడియపడ్డాడు. పర్లేదు చెప్పండి అన్నాడు. డాక్టరమ్మ పక్కనే ఆ కళ్ళ జోడైనా ఉన్నాడు. గౌరమ్మ కూడా ఉంది. డాక్టరమ్మ సత్యానికి చెప్పసాగింది. చూడు సత్యం, చాలా జరగరాని పొరపాటు జరిగిపోయింది. నీ భార్య ఇక్కడ పురుడు పోసుకుంది కదా, అదే రోజున జడ్జి ఆనందరావు గారి అమ్మాయి కూడా ప్రసవించింది. అదే రోజున మా వారికి హార్ట్ అటాక్ రావడంతో నేను ఈ 2 కేసులు చూడలేక నర్సుకి అప్పగించాను. ఇద్దరు సుఖప్రసవమే అయ్యారు. మా హాస్పిటల్లో పనిచేసే నర్సుకి ఆనందరావు గారి అల్లుడికి సంబంధం ఉందట. అతను ఈ నర్సుని పెళ్లి చేసుకుంటానని దగా చేశాడట. కోపంతో ఆ నర్సు మీ పిల్లని వాళ్ళ పిల్లాడిని మీకు మార్పిడి చేసి కసి తీర్చుకుంది. నల్లగా ఉన్న ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో వేలెత్తి చూపించినట్టే ఉంది. ఆనందరావు గారికి అనుమానం వేసి రక్త పరీక్షలు చేస్తే ఆ పిల్ల వాళ్ళ పిల్ల కాదని తేలిపోయింది. ఈ నర్సింగ్ హోంలోని ఏదో మార్పిడి జరిగుండాలి. ఆ నర్సేమో నా దగ్గర లేదు, మిలిటరీలో చేరిపోయింది. ఆ నర్సుతో పాటు పనిచేసే ఆయా నిజం చెప్పేసింది. ఆనందరావు నా మీద దావా వేశాడు. 6 నెలల నుంచి నేను ఈ గొడవతో చచ్చిపోతున్నాను. అదే రోజున ప్రసవించిన నీ భార్య పేరు రిజిస్టర్లో ఉంది. నీ పేరు చూసి సేట్ దగ్గరికి వెళితే నువ్వు ఉద్యోగం మానేశావన్నారు. అసలు నీ దగ్గర ఆ పిల్లాడు ఉన్నాడో లేడో కూడా మాకు తెలియదు. నిన్న గౌరమ్మ మిమ్మల్ని గుడిలో చూసి వచ్చి చెబితే నాకు ప్రాణం లేచి వచ్చింది. సత్యం, ఇందులో నీకు మేము చేస్తున్న అన్యాయం ఏమీ లేదు. వాళ్ల పిల్లాడిని వాళ్ళకి ఇచ్చేయండి. సత్యం నిలువునా నీరైనట్టు చూస్తున్నాడు. లాయర్ గారు చెప్పారు. సత్యం, డాక్టరమ్మ గారు ఎంత మంచిదో నీకు తెలుసుగా. నీలాంటి వాళ్ళకి ఆవిడ ఎంతో మందికి సహాయం చేసింది. నువ్వు నీ భార్యకి నచ్చచెప్పి ఆ పిల్లాన్ని తీసుకురా అన్నారు. సత్యం నిస్సహాయంగా చూశాడు. దానిక నా వల్ల కాదు బాబు,
ఆ పిల్లాడిని ఇవ్వమంటే శివంగిలా నా పీక నులిమేస్తుంది. ఆ పిల్లాడి కంటే దాని ప్రాణం తేలికగా ఇస్తుందేమో. సత్యం, నువ్వు అలా అంటే కాదు. ఈ విషయంలో మాకు సహాయం చేయాలి. సత్యం 2 చేతులు జోడించి దండం పెట్టాడు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. డాక్టరమ్మ గారెంత మంచోరో నాకు తెలుసు. ఆమెకి నా చర్మం ఒలిచి ఇమ్మన్నా ఇస్తాను. కానీ వరాలకి ఈ బిడ్డ నీ బిడ్డ కాదే అని నేను చెప్పలేను. దాని గుండెలో పగిలిపోతాయి. మీరే చెప్పండి బాబు, మీరే ఆలోచించుకోండి. మా బిడ్డ కాకపోతే మా దగ్గర ఉంచమని నేననను. కానీ దానికి మీరెలా చెప్తారో చెప్పండి. ఏం చెప్తారో, ఎలా తీసుకుంటారో తీసుకోండి. సత్యం గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆ రాత్రి త్వరగా ఇంటికి వెళ్ళలేదు. వరాల్ని చూడాలంటే భయం వేసింది. రిక్షా పెట్టుకుని రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. ప్యాసింజర్స్ వచ్చి వస్తావా అంటే రానన్నాడు. ముడుచుకొని కూర్చున్నాడు. తెల్లవారుతుండగా ఇంటికి వచ్చాడు. రాత్రంతా రాలేదేం అంది వరాలు. గిరాకీ తగిలింది. నేనప్పుడే అనుకున్నానులే. ఏది, ఎంత డబ్బు వచ్చింది? ఇలాతే బాబుకి ఇవాళ రబ్బరు బొమ్మ కొంటాను అంది సంతోషంగా. సత్యం వరాలునే చూస్తున్నాడు. ఏంటట్టా చూస్తావు? ఏది డబ్బు? లేదే, ఎవడో కొట్టేశాడు. ఆశగా చాచి ఉన్న వరాలు చెయ్యి క్రిందికి వాలిపోయింది. అందుక ముఖమట్టా ఉంది. తూ, నీకసలు జాగలేదు. రాత్రంతా గొడ్డులా కష్టపడినావు, కానీ లాభమేంటి అంటూ విసుక్కుంది. బాబుకి బొమ్మ కొనాలని ఎన్నాళ్ల నుంచో నీ ఎదవ బతుకు, ఏది జరగదు అంటూ తనని తానే తిట్టుకుంది. 9 గంటలవుతుండగా డాక్టరమ్మ గారి కారు వచ్చింది. గౌరమ్మ వచ్చింది. బాబుని ఫోటో తీసి దేనికో పంపిస్తారట, నిన్ను ఎత్తుకురమ్మన్నారు అని చెప్పింది. ఈ మాట వినగానే వరాలు సంబరపడిపోయింది. నెత్తికి నూనె రాచి నున్నగా దువ్వుకొని ముడేసుకుంది. ఆదమ్మ కాడి నుంచి అడిగి గళ్ళున్న చీర తెచ్చి కట్టుకుంది. మందార పువ్వు పెట్టుకుంది. కొడుక్కి మెళ్ళో పూతల దండలు వేసింది. ఊలు టోపీ పెట్టింది. మేజోళ్ళు తొడిగింది. సత్యం వరాలు కారులో ఎక్కారు. నా బాబు ఎంత అదృష్టవంతుడో, నన్ను కారు ఎక్కించాడు. వాడి బుగ్గలు పునికింది. డాక్టరమ్మ ఎదురొచ్చింది. వరాల్ని లోపలికి తీసుకువెళ్ళింది. బాబుని పరీక్ష చేసింది. ఇంకెవరో డాక్టర్ ఉన్నాడు. బాబు రక్తం తీశారు. తన రక్తం తీశారు. ఫోటో తీస్తానని ఈ పరీక్షలేమిటి అనుకుంది. డాక్టరమ్మ వరాలకి జరిగిన సంగతి చెప్పేసింది. వరాలు కళ్ళు ఆల్చిప్పలైనాయి. ఏంటి, ఈడు నా బాబు కాదా? డాక్టరమ్మని చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే మంత్రగత్తెని చూసినట్టు చూసింది. వాడిని గుండెలకి అదుముకుంది. తర్వాత డాక్టరమ్మ ఏం చెప్తుందో వరాలు బుర్రకి ఎక్కలేదు. అక్కడి నుంచి ఎట్టా పారిపోవటమా అని చూడసాగింది. ఎవరెవరో వచ్చారు. పోలీసులు వచ్చారు. పెద్ద మనుషులు వచ్చారు. ఒక్కొక్కరే రావడం, పిల్లాడిని చూడటం. వరాలు పై ప్రాణాలు పైకే పోతున్నాయి. డాక్టరమ్మ వాళ్లతో మాట్లాడుతుంది. అమ్మ మూత్రానికి వెళ్తానమ్మా, వేలు చూపించింది. వరండాలో ఆ చివర బాత్రూమ్ ఉంది, వెళ్ళిరా అంది డాక్టరమ్మ. వరాలు బాబునెత్తుకుని బయటికి వచ్చింది. వరండాలో ఎవ్వరూ లేరు. వరాలు గబగబా మెట్లు దిగేసింది. అక్కడ చెట్టు కింద సత్యం రిక్షాలో కూర్చొని కునుకు తీస్తున్నాడు. ఇదిగో తొందరగా పద, ఆళ్ళొస్తారు అని అతన్ని లేపి గబగబా ఎక్కింది. డాక్టరమ్మ ఎల్లమందా అన్నాడు. నువ్వు నోరు మూసుకొని బేగి పద అంటూ కసిరింది. సత్యం రిక్షా రయ్యిన పోనిచ్చాడు. కొద్ది దూరం పోయిన తర్వాత రిక్షా ఆపమంది. ఏటే అన్నాడు. వరాలు బావురుమంది. ఏటే, ఆళ్ళు దొంగలు, మన బాబును ఎత్తేస్తారు, కాజేయటానికి ఏంటేంటో కథ చెప్పేస్తున్నారు. అది కాదే, నువ్వు మాట్లాడకు, నీకేం తెలియదు, ఇంటికెళ్దాం పద. సత్యం రిక్షాని ఇంటికి తీసుకువచ్చాడు. వరాలు గబగబా ఇంట్లోకొచ్చి చీర విప్పి పక్కింటి వాళ్ళకిచ్చేసి ఉన్న 2 బట్టలు సంచిలో కుక్కుకుంది. మనము ఇక్కడుండొద్దు, ఊరెళ్దాం పదా అంది. ఏ ఊరే? ఏదో ఒక ఊరు. ఇక్కడుంటే ఆళ్ళు వచ్చి బాబును ఎత్తుకుపోతారు. వరాలు ఆడపులిలా ఉంది. సత్యం కిమ్మనకుండా బయలుదేరాడు. ఇద్దరు బయలుదేరి బయటికి వచ్చేసరికి ఇంటి ముందు వచ్చి కారు ఆగింది. అందులోంచి డాక్టరమ్మ, పోలీసులు దిగారు. చూశారా, నేననుకున్నదే అయింది. పిల్లాన్ని తీసుకుని పారిపోతున్నారు అంది. పోలీస్ అధికారి దగ్గరికొచ్చాడు. ఈ కుర్రాడు ఈ క్షణం నుంచి మా ఆధీనంలో ఉంటాడు, నీ బిడ్డ కాదు అన్నాడు.
వరాలు అతని చేతి మీద ఫడేలున కొట్టింది. నా బిడ్డ కాదని ఎవరంటారో, ఈడు నా కొడుకే. సత్యం వరాలు దగ్గరికి వచ్చాడు. మన బిడ్డైతే మన దగ్గరికే వస్తాడే, పెద్దోళ్ళు మనకెందుకు అన్యాయం చేస్తారు అన్నాడు. పోలీసులు కూడా వచ్చారంటే ఇదేదో పెద్ద వ్యవహారమే అనిపించింది. పోలీస్ అధికారి వరాలు తనని కొట్టిందని ఆగ్రహపడలేదు, అవమానం జరిగిందని ఆవేశపడలేదు. ఎంతో అనునయంగా చెప్పాడు. చూడమ్మా, ఈ బిడ్డ నీదంటున్నావు, వాళ్ళు మా బిడ్డ అంటున్నారు. ఇదేదో కోర్టులో తేలాల్సిన విషయం. నీకు మేము అన్యాయం చేయటానికి రాలేదు. నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళడు, మా దగ్గర ఉంటాడు. కావాలంటే నువ్వు రోజు వచ్చి చూసుకోవచ్చు, సరేనా? వరాలు, నీ బాధ నాకు తెలుసునమ్మా. నిన్నిలా కష్టపెట్టడం నాకే సిగ్గుచేటుగా ఉంది. ఈ కేసు తేలే వరకు బిడ్డని పోలీసుల ఆధీనంలో ఉండని అంది డాక్టరమ్మ. చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళందరూ వచ్చారు. విషయం అందరికీ తెలిసింది. బస్తీ పెద్ద వచ్చాడు. పోలీసులు డాక్టరమ్మ అతని చేత చెప్పించి పిల్లాన్ని తీసుకువెళ్లారు. ఆడాళ్ళు గుసగుసలాడసాగారు. అందరూ తలో రకంగా మాట్లాడుకోసాగారు. వరాలికి వాళ్ల నవ్వులు హేళన కంటే కొడుకు దూరం అయ్యాడే అనే బాధే ఎక్కువైంది. ఆ బాధతో ఇంకేమీ తెలియడం లేదు. అందరి దిష్టి బాగా కొట్టి తనకి ఈ ఆపద వచ్చిందని వరాలు నమ్మకం. ఆ క్షణం నుంచి వరాలు పిచ్చి పట్టిన దానిలా అయిపోయింది. సాయంత్రం గుడికి వెళ్ళి మంత్రించిన విభూది తెచ్చింది. సాములోరు నీ బిడ్డ నీకు దక్కుతుందని చెప్పిన తర్వాత ధైర్యం వచ్చింది. కోర్టులో కేసట. వరాలు భర్తను తీసుకుని యజమానురాలైన మహాలక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ప్లీడర్ పేరు చెప్పి వెళ్ళమంది. వరాలు వెళ్ళింది. వరాలు పదమన్న చోటికి సత్యం ఆమె వెంట దూడలా కిమ్మనకుండా వెళ్తున్నాడు. ప్లీడర్ గారు జరిగినదంతా విన్నారు. ఓ, ఇదెంత పని! మీ బిడ్డని మీకు ఇప్పించే బాధ్యత నాది, కానీ 500 అవుతుంది అన్నాడు. వరాలు సత్యాన్ని డబ్బు తెమ్మంది. ఇప్పటికే తడిసి మోపెడు ఉన్నాయి, ఎవరిస్తారే అన్నాడు. వరాలు ఆదెమ్మని తీసుకుని వెళ్ళి మంగళసూత్రాల గొలుసు అమ్మేసి వచ్చింది. ఇదిగో డబ్బు, ప్లీడర్ గారికి ఇచ్చిరా. ఉన్నదే అదొక్కటి, అది కూడా అమ్మేశావా అన్నాడు. బంగారం లాంటి నా బాబు నాకు రావాలే కాని ఈ నా బంగారం ఎందుకయ్యా? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అంది. కోర్టులో కేసు నడుస్తుంది. ఏంటో రక్త పరీక్షలట. వరాలు బాగా చిక్కిపోయింది. ఆ రోజు తీర్పు చెప్పేశారు. ఆ కుర్రాడు ఆనందరావు గారి అమ్మాయి కొడుకే, సందేహం లేదు. రక్తపు పరీక్షల్లో వెల్లడైంది కాబట్టి దానికి తిరుగులేదు. బిడ్డని వాళ్ళకి అప్పజెప్పేశారు. వరాలు బిడ్డని వరాలకి ఇచ్చేశారు. వరాలు ఆ పిల్లని తాకను కూడా తాకలేదు. సత్యమే ఎత్తుకున్నాడు. పిల్ల నల్లగా ఉంది, పీలగా ఉంది, మెల్లకన్ను ఉంది. వరాలు ఇంట్లో కూర్చొని ఉంది. ఆ ముఖంలో బిడ్డని తగలపెట్టి శ్మశానం నుంచి తిరిగి వచ్చిన శోకం, వైరాగ్యం ఉంది. నా బిడ్డ కానప్పుడు ఆడు నా దగ్గర ఎందుకు పెరగాలి, ఎందుకు నా పాలు తాగాలి అంటూ ఏడ్చింది. అది ఏదో రుణం, ఇంకా దాన్ని గురించి మర్చిపో అన్నాడు. వరాలు భద్రకాళిలా కళ్ళెర్ర చేసి చూసింది. నీ అంత సేతకాని మొగాన్ని నేనెక్కడా చూడలేదు. బిడ్డని ఆళ్ళు తీసుకుపోతుంటే దిబ్బెంలా చూస్తూ ఊరుకున్నావు. మన బిడ్డని మనకిచ్చినప్పుడు మళ్ళీ తీసుకునే హక్కు వాళ్ళకెట్లా ఉంటుంది? ఆ డాక్టర్మ మీద మనం ఎందుకు కేసు పెట్టకూడదు అట? పెట్టి ప్రయోజనమేంటే? ఏంటా, నీకేంటి తెలుస్తుంది? ఎవడైనా మనల్ని కొడితే మళ్ళీ గూబ గుయ్యమనేటట్టు కొడతాం. ఎందుకని? ఏం ప్రయోజనం అంట? దెబ్బతిన్నామని ఊరుకోమే. వరాలు, పోనీలేవే, మనకి మళ్ళీ పిల్లలు పుట్టరా? మళ్ళీ పిల్లలట. మగాడు చెప్పొచ్చాడు. బిడ్డను కనటం అంటే రిచ్చా గంట గనగనలాడించటం అనుకున్నావా? ఎంత బాధ! నొప్పులు పడితే నీకు తెలుస్తుంది. ఆడి మీద తీపి నీకేం తెలుసు? వరాలిలా అంటుండగానే పిల్లాడు గుర్తుకు వచ్చాడు. పాలతో జాకెటు తడిసిపోయింది. వరాలు అది చెప్పలేక ఇంకా ఏడవసాగింది. మంచంలో పిల్ల కీచుమంటూ ఏడవసాగింది. సత్యం వెళ్ళి ఎత్తుకొని వచ్చాడు. పిల్లకు పాలియ్యవే, బతిమిలాడాడు. దాని మొహం నాకు చూపించకు, అది నా బిడ్డ కానే కాదు. సత్యం తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. పాలు కలిపి సీసాతో తీసుకువెళ్ళి తాగించసాగాడు. వరాలు రోషంగా అంది, ఆళ్ళు మనల్ని మోసం చేశారు.
కట్టుకథ చెప్పి నా కొడుకుని లాక్కున్నారు. డబ్బున్న వాళ్ళు కదూ, చెల్లుతుంది. నేను డబ్బు లేని దానిగా నేనేం చెయ్యలేను. ఏది చేసినా పోలీసులు, కోర్టులు, డాక్టర్లు అందరూ డబ్బున్న వాళ్ల పక్షమే. వరాలు హఠాత్తుగా గోడకేసి తల కొట్టుకోసాగింది. నా కొడుకును నాకు తెచ్చి, ఈ చీకిరి పిల్ల నాకు వద్దు, నాకు వద్దు. ఏంటి వరాలు? సత్యం వచ్చి పట్టుకున్నాడు. వరాలు మంచాన పడింది. హాస్పిటల్లో చేర్పించారు. నా బాబు, నా బాబు అని ఒక్కటే కలవరింత. సత్యం వెళ్ళి ఆనందరావును కలిశాడు. అది పిచ్చిదైపోతుంది. ఒక్కసారి బాబును తీసుకువచ్చి చూపించండి అన్నాడు. ఒక్కసారి చూపిస్తే ఇంకోసారి చూపించమంటుంది. కాస్త బాధపడ్డా ఇప్పుడు అలవాటు అయిపోతుంది అన్నారాయన. సత్యం ఉస్సురమంటూ తిరిగి వచ్చాడు. మహాలక్ష్మమ్మగారు వరాలకి ఎలా ఉందిరా అని అడిగింది. అది బతకదమ్మగారు, ఆ మాయదారి పిల్లలు పుట్టకున్నా బాగుండేది అన్నాడు. మహాలక్ష్మమ్మ వరాల్ని చూడటానికి వచ్చింది. శవాకారంలో ఉన్న వరాల్ని చూసేసరికి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదిగో వరాలు, నువ్విలా దిగులుపడి చావు తెచ్చుకుంటే ఏం సుఖం చెప్పు? అక్కడ పెరుగుతున్నంత మాత్రాన ఆడు నీ కొడుకు కాలేకపోతాడా? వాళ్ళు మమ్మల్ని మోసం చేశారమ్మగారు. వాళ్ళు చేసిన మోసం కాదే, దేవుడు ఆడిన నాటకం. అక్కడ దొరబాబులా పెరుగుతాడు, చక్కగా చదువుకుంటాడు, ఏ కలెక్టరో అవుతాడు. పెద్దయిన తర్వాత ఈ రహస్యం ఎలాగో తెలుస్తుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు నీకెంత ఆనందంగా ఉంటుందో ఆలోచించు. ఆ మాటలు వరాలు మనసు మీద అమృత జల్లుల్లా పనిచేసినాయి. నిజమా అమ్మగారు? ఆడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడంటారా? రాక ఎక్కడికెళ్తాడే? కన్నపేగు తీపి అదే లాక్కొస్తుంది. వరాలు కళ్ళల్లోకి ప్రాణం తిరిగి వచ్చింది. నువ్వు బతకాలి, ఆ రోజు చూడాలి, అంతేగాని ఇదిగో ఈ కాఫీ తాగు అంటూ అందించింది మహాలక్ష్మమ్మ. ఇదేమిటి? వరాలు వద్దనలేదు. కాఫీ గ్లాస్ తీసుకుంది. బాబు నా దగ్గరికి వస్తాడు కదూ? వస్తాడు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. మీరు 100 ఏళ్ళు చల్లగా బతకండి అమ్మగారు అని. అబ్బా, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అంటూ గొనుక్కుంది. రోజులెంతసేపు గడుస్తాయే, ఇట్టే తిరిగిరావు. వరాలు అవునన్నట్లు తలూపింది. సత్యం పెద్ద భారం దిగినవాడిలా తేలిక మనసుతో చూశాడు. అతని కళ్ళల్లో అమ్మగారి పట్ల కృతజ్ఞత తొణికిసలాడింది. ఇట్లా ధైర్యం చెప్పేవాళ్ళు పక్కనుంటే ఎంత పెద్ద పెద్ద కష్టాలైనా అవలీలగా దాటిపోవచ్చు అనుకున్నాడు. రాబోయే సంవత్సరాలే వరాలుని రాజీ పడేలా చేస్తాయనే నమ్మకం అతనికి గాఢంగా కలిగింది. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి.